గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు 11th వీక్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు. దీంట్లో మళ్ళీ ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటి? తనుజాకు ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ వల్ల ఏం యూజ్ అయింది అండ్ ఈసారి 5 మెంబర్స్ మాత్రం ఇద్దరిని నామినేట్ చేశారు. మిగతా ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళు మాత్రం ఒకరొకరు మాత్రమే నామినేట్ చేస్తారు. వాళ్ళని మొత్తం మాట్లాడుకుందాం అండ్ 11th వీక్ నామినేషన్ లిస్ట్ అయితే కూడా చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకొని ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ చేయడమే తనుజాకి 2 టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇస్తాడు. అది ఏంటంటే కెప్టెన్ తనుజాకి 5 చిట్టీస్ ఇస్తాడనమాట. ఆ చిట్టీస్ ఏం చేయాలంటే 5%కి ఇవ్వాలి. అంటే సేమ్ లైక్ ఇమాన్యుయల్ ఒకసారి ఆయిషా ఇమాన్యుయల్ బలూన్స్ పళ్ళగొట్టి చిట్టీస్ తెచ్చి వాళ్ళకి ఇస్తే వీళ్ళే నామినేట్ చేయాలి, వీళ్ళు నామినేట్ చేయాలి అట్లా ఉంది కదా. సో 5 చిట్టీస్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి. చిట్టీస్ అసలు తీసుకొని వాళ్ళు ఒకరినే నామినేట్ చేయాలి. సో అలా 5 చిట్టీస్ ఇవ్వాలి. ఆ 5 చిట్టీస్ తనుజ ఎవరెవరికి ఇచ్చిందంటే చిట్టీస్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి, చిట్టీస్ తీసుకున్న వాళ్ళు ఒకరినే నామినేట్ చేయాలి. అలా తనుజ 5 చిట్టీస్ ఇచ్చింది ఎవరెవరికంటే కళ్యాణ్కి, బర్నీ గారికి, ఇమాన్యుయల్కి, డీమన్ పవన్కి, రీతుకి. వీళ్ళ 5 మెంబర్స్ ఇద్దరు నామినేట్ చేస్తారు. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో అంటే సుమనన్న కావచ్చు, సంజన గారు కావచ్చు, దివ్య, వీళ్ళ ముగ్గురు ఓన్లీ సింగిల్ నామినేషనే చేయాలి. కళ్యాణ్ వచ్చేసి డీమన్ పవన్ని అండ్ సంజన గారిని నామినేట్ చేశాడు కళ్యాణ్. సో సెకండ్ పర్సన్ వచ్చేసి బర్నీ గారు వచ్చేసి ఇమాన్యుయల్ని అండ్ రీతుని నామినేట్ చేశాడు. థర్డ్ ఇమాన్యుయల్ వచ్చేసి బర్నీ గారిని, రీతుని ఇద్దరిని నామినేట్ చేశాడు. నెక్స్ట్ డీమన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ని, రీతుని ఇద్దరిని నామినేట్ చేస్తాడు. మళ్ళీ రీతు వస్తుంది. రీతు వచ్చేసి దివ్యాని అండ్ సంజన గారిని నామినేట్ చేస్తారు. సో ఇలా 5 మెంబర్స్ అదే ఆ చిట్టీస్ తీసుకున్న 5 మెంబర్స్ వీళ్ళు ఇద్దరిని నామినేట్ చేశారు. సో అలా వీళ్ళ నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ సింగిల్ నామినేట్ చేసే పర్సన్స్ ఎవరు అంటే సింగిల్ నామినేషన్ వీళ్ళు సుమనన్ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. సంజన వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేస్తుంది. దివ్య వచ్చేసి రీతు నామినేట్ చేస్తుంది. సో ఇలా వీళ్ళు సింగిల్ నామినేషన్స్. ఎవరికి ఎన్ని నామినేషన్స్ పడ్డాయంటే రీతుకి 4 నామినేషన్స్ పడ్డాయి, కళ్యాణ్కి 3 నామినేషన్స్ పడ్డాయి అండ్ సంజన గారికి కూడా 2 నామినేషన్స్ పడ్డాయి. ఇమాన్యుయల్కి 1 నామినేషన్, దివ్యాకి 1 నామినేషన్, బర్నీ గారికి 1 నామినేషన్, డిమన్ పవన్కి 1 నామినేషన్. ఓవరాల్గా ఈ వీక్ రీతు, కళ్యాణ్, సంజన, ఇమాన్యుయల్, దివ్య, బర్నీ గారు, డీమన్ పవన్. సో ఇలా 7 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు 11th వీక్. వచ్చారు, నాట్ కన్ఫర్మ్ కాదు. సో ఇక్కడ మళ్ళీ ఇంకో పవర్. సో ఎండ్ ఆఫ్ ది డే కెప్టెన్కి ఒక పవర్ ఉంటుంది. ఎయిదర్ ఆర్ సేవింగ్ ఆర్ డైరెక్ట్ నామినేటెడ్. సో 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ నామినేట్ చేస్తే ఇంకేం ఉండదు, మిగతా తనుజ తప్ప అందరూ ఉన్నట్ట. సో ఈసారి ఒకరిని సేవ్ చేయాలి. ఈ 7 మెంబర్స్లో ఒకరిని సేవ్ చేయాలి అంటే రీతుని సేవ్ చేస్తుంది. అదొక వరం అనుకోండి. 11th వీక్లో లైక్ ఈ వీక్ ఉండి ఉంటే ఏదర్ సంజన గారా, రీతు గారా అనేది తెలిసిపోతూ ఉండే, అంటే ఎలిమినేట్ డేంజర్ జోన్ వరకు. సో ఇప్పుడు రీతు పక్కకు వచ్చేసిందంటే మేబీ సంజన గారికి డేంజర్ ఉండొచ్చు, ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా నామినేషన్లో ఎంటర్ అయ్యాడు. సో ఇంతవరకు ఇమాన్యుయల్ ఓట్స్ సంజన గారికి పడ్డాయి అని చెప్పేసి చాలామంది లైక్ అదొక మైండ్లో పెట్టేసుకున్నారు. సో ఇప్పుడు చూద్దాం ఇమాన్యుయల్ ఓట్స్ ఇమాన్యుయల్కే పడతాయా, లేకుంటే సంజన గారికి కూడా ఇద్దరికి ఈక్వల్గా వేసుకుంటూ వచ్చేసి పెడతారా, లేకుంటే ఇంతకీ నామినేషన్ లిస్ట్ చెప్పలేదు కదా. సో ఎండ్ ఆఫ్ ది నామినేషన్ లిస్ట్ వచ్చేసి కళ్యాణ్, డీమోన్ పవన్, బర్నీ గారు, సంజన, దివ్య. సో మొత్తానికి 6 మెంబర్స్ అయితే ఈ 11th వీక్ నామినేషన్లో ఉన్నారు. మీరు ఎవరికి ఓట్ ఇద్దాం అనుకుంటా ఉన్నారు, ఎవరు దీంట్లోంచి ఎలిమినేట్ అవుతే బాగుంటుంది అనుకున్నారు, కింద కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో అప్డేట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కింద హై బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.